ఎక్స్పర్ట్స్ మీరు యూజీడీ ఇక్కడ నుండి మీరు తీసుకువెళ్ళకూడదు, లెఫ్ట్ లో కొంచెం ఇంకా 50 degrees వెళ్ళండి, లేకపోతే 30 degrees వెళ్ళండి. సో కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాం. జూన్ జూలై నుండి పని స్టార్ట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మొత్తం టౌన్ 100% చేంజ్ చేస్తాం. రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి హైలైట్స్ లాస్ట్ 1 month లో, అది ఇంపార్టెంట్ కొంచెం తెలుసుకోవాలి ప్రజలకి. 50, 100, 5175 బెనిఫిషరీస్ కి చెక్ చేసాము. ఇట్ ఈస్ అ రికార్డ్ ఫిగర్ in 2 days. నార్మలీ ఇంతమందికి చెక్ చేయడానికి రెగ్యులర్ ప్రాసెస్ లో 1 year మినిమం గా పడుతుంది, కానీ మనం ఇక్కడ 2 days లో చేసేసాము ఒక స్పెషల్ రిక్వెస్ట్ తో. సో అది ఫస్ట్ అచీవ్మెంట్. సెకండ్, మీ అందరికీ తెలుసు ఇప్పుడు జాబ్ మేళా చేసాము, మీకు తెలియచేసాను మధ్యలో, అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఫస్ట్ టైం 8th March ఇంకా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంకా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసాము. ఆ రోజు అన్రికగ్నైజ్డ్ ఉమెన్ కి రికగ్నైజ్ చేసాము. వాళ్ళు మంచి పని చేశారు, మనకు సమానం ఇవ్వడం జరగలేదు, వాళ్ళకి ఫస్ట్ టైం సమానం ఇచ్చాము. ఫస్ట్ టైం మనకి ఈ ఎనర్జీ ఛాంపియన్స్, సోషల్ చేంజ్ ఛాంపియన్స్, ఓకే, ఎకనామిక్ ఛాంపియన్స్ ఆ మాట తీసుకువచ్చాము ఇక్కడ, ఒక అవేర్నెస్. మీరు అంటే యాజ్ అ ఉమెన్ మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రజలలో, ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. తర్వాత 2 MOUs సైన్ చేయడం జరిగింది లాస్ట్ 15 days లో. ఒక ఫ్రంటియర్ మార్కెట్స్ ఒక చాలా పెద్ద NGO, ఓకే, దే ఆర్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అండ్ రీసెంట్లీ దే బీన్ రికగ్నైజ్డ్ బై ఆనరబుల్ PM సార్ ఆల్సో. టాప్ 6 లో వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు మొత్తం భారతదేశంలో. వాళ్ళతో మనం MOU సైన్ చేసాము. వాళ్ళు ఏం చేస్తారంటే పైలట్ బేసిస్ లో మనం కుప్పంలో స్టార్ట్ చేస్తున్నాము. వాళ్ళు 100 women కి ఫైనాన్షియల్ లిటరసీ ఇస్తారు, ఫైనాన్షియల్ అండ్ మొబైల్ లిటరసీ. సపోజ్ ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్లో ఇప్పుడు నేను బిల్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్ చేసుకోవచ్చు. నేనంటే ఒక టికెట్ బుక్ చేయాలి, నేను ఆన్లైన్ చేసుకోవచ్చు. మొత్తం మనకి తెలుసు, కానీ ఎంతమంది ఉమెన్కి తెలుసు? హౌ మెనీ ఉమెన్ నో అబౌట్ ఇట్? సో ఒక మహిళలకి అంటే ఆ మాట తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ డిపెండెన్సీ ఉంది. ఇప్పుడు వాళ్ళ బాబు మీద లేకపోతే హస్బెండ్ మీద డిపెండెన్సీ ఉంది. వాళ్ళు వస్తేనే వాళ్ళకి చెప్తారు, అంటే చూడండి బిల్ వచ్చింది, లేకపోతే టికెట్ చేయించండి, లేకపోతే నాకు ఇది నేర్పించండి. సో మొబైల్లో 100% ఎలా లిటరసీ తీసుకురావాలి, ల్యాప్టాప్ లో ఎలా తీసుకురావాలి, అది అంటే 100 women కి ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాం ఇక్కడ కుప్పం టౌన్ లో. సక్సెస్ఫుల్ చేస్తే మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో ఇంప్లిమెంట్ చేస్తాము. అది ఒక MOU. సెకండ్ చెప్పాను, అది ఇంకా జరుగుతుంది. అంటే గండికోట ప్రాజెక్ట్ నుండి అంటే వాటర్ తీసుకువస్తున్నాము, కానీ ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్స్ లో దాదాపు 4 crore ఖర్చు చేసాము ఇప్పటి వరకు. ఎక్కడెక్కడ వాటర్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, ఇమీడియట్లీ పంప్ పెట్టుకోవాలి, ఇమీడియట్లీ బోర్ వేసుకోవాలి అంటే మీ అందరూ చూస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మనకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే నేను స్టాఫ్ పంపిస్తున్నాను, స్టాఫ్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి అంటే ఇమీడియట్లీ పంచాయత్ ఫండ్స్ ఉంటే పంచాయత్ ఫండ్స్ తో చేస్తున్నారు, లేకపోతే నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, నేను ఎమర్జెన్సీ ఫండ్స్ లో వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాను. సో అది ప్రాబ్లం ఉండదు. కానీ మీ అందరికి ముందు కూడా చెప్పాను, దిస్ ఈస్ ద లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అంటే లాస్ట్ సంవత్సరం ఇదితో మనకి ఇబ్బంది వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుండి ఆ ప్రాబ్లమే రాదు సమ్మర్ లో, ఎందుకంటే ఈ గండికోట ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి. DPR కూడా పూర్తి అయిపోతుంది అండ్ వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్. ఓకే, అది మీ అందరికి తెలియజేస్తున్నాను. సో స్లోలీ మన ఆనరబుల్ CM సార్ టార్గెట్ అంటే 30,000 జాబ్స్ క్రియేట్ అవ్వాలి. సో మనం ఇక్కడ 5 years లో 30,000 జాబ్స్ మినిమం గా క్రియేట్ అవ్వాలి, అది మన టార్గెట్. సో మనం దాదాపు 14,000 లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు, ఓకే, 8 months లో. సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్. ఇంకా ముందుగా పాజిటివ్ గా వెళ్తున్నాం. ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీకు లాస్ట్ నేను మున్సిపాలిటీ గురించి అప్డేట్ చేస్తాను. సో మున్సిపాలిటీ ఇప్పుడు మీ ఏదైతే కుప్పం టౌన్ చూస్తున్నారు, ఈ టౌన్ అన్ని విధంగా మారిపోతుంది. ఓకే, అన్ని విధంగా అంటే మనకి రోడ్స్ వైడన్ అయిపోతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, లైట్స్ అండర్ గ్రౌండ్ అయిపోతుంది, న్యూ బస్ స్టేషన్ వస్తుంది, బస్ డిపో, పార్క్స్ 2 కొత్తగా వస్తుంది, NTR స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది, క్రిమేటోరియం కొత్తగా వస్తుంది, ప్లస్ లైబ్రరీస్ వస్తుంది. ఇంకా న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము, స్వర్ణ నవదిశ సెంటర్, అది కూడా అంటే ఇక్కడ వస్తుంది. బ్యూటిఫికేషన్ వస్తుంది, సిగ్నల్స్ వస్తుంది. ఇది మొత్తం చెప్పడానికి కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ప్లానింగ్ మీ అందరికి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ప్లానింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనకి. ఎందుకంటే హడాబడిలో స్టార్ట్ చేస్తే మరి స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇది తప్పు జరిగింది, ఇక్కడ తప్పుగా వైడన్ చేసాము, ఇక్కడ కరెక్ట్ కాదు. కాబట్టి మీకు జస్ట్ నెక్స్ట్ 5 minutes నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం.
సో ఫస్ట్ ఈ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ లేదు, మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలి. కాబట్టి డిటిసిపి, ఓకే, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఆల్రెడీ సిటీ ప్లానింగ్ వాళ్ళు ఒక ఆర్ఎఫ్పి రిలీజ్ చేశారు, టెండర్ ప్రాసెస్లో ఉంది మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి. 11th ఏప్రిల్ ఓపెన్ అయిపోతుంది. 11th ఏప్రిల్ మనకి ఒక ప్రైవేట్ కంపెనీ లేకపోతే ఒక కన్సల్టెన్సీ వాళ్ళు వస్తారు. వాళ్ళు మనకి కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి మ్యాప్ రెడీ చేస్తారు. మ్యాప్ అంటే ఏంటి, మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి? మాస్టర్ ప్లాన్ ఈజ్ ఇక్కడ రోడ్ ఉండాలి, ఆ రోడ్ విత్ ఎంత ఉండాలి, ఎక్కడ హౌస్ ఉండకూడదు, ఎక్కడ షాప్స్ ఉండాలి, ఎక్కడ మాల్స్ ఉండాలి, డ్రైనేజ్ ఎలా ఉండాలి, పాత్వేస్ ఎక్కడ ఉండాలి, ఆల్ A to Z. మాస్టర్ ప్లాన్ అంటే మీ అందరికీ తెలుసు, అది బ్లూ ప్రింట్ కాపీ ప్రతి విలేజ్కి ఉండింది అప్పుడు, కానీ మున్సిపాలిటీ సంబంధించి లేదు, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఫస్ట్ స్టెప్. అది చేయడానికి వాళ్ళకి 4-5 months పడుతుంది, కానీ మనం ఎండ్ వరకు వెయిట్ చేయము. వాళ్ళు ఏదైతే ఫైనల్ చేస్తున్నారు ఆ ఏరియాలో మనం యూజీడీ ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం జూన్ నుండి. ఓకే, సో వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసేనే ఉంటారు నెక్స్ట్ 5-6 months, కానీ ఇక్కడెక్కడ పూర్తి చేస్తారు. సపోజ్ ఈ ఏరియా ఫైనల్ అయింది, ఈ ఏరియా ఇదిలాగే ఉండాలి, అక్కడ మనం పని స్టార్ట్ చేసేస్తాం జూన్ నుండి. ఫ్రమ్ జూన్ మన గోల్ అంటే ఫస్ట్ డిగింగ్ చేసి యూజీడీ చేయాలి. యూజీడీ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అదే కోసం రోడ్స్ మొత్తం డిగ్ చేయాలి. డిగ్ చేసి మొత్తం పెద్ద పైప్ పెట్టుకోవాలి. ఆ పైప్ ప్రతి హౌస్తో కనెక్ట్ చేయాలి, వాళ్ళ ఫీకల్ సంబంధించి, డ్రైన్ సంబంధించి. ట్రీట్మెంట్ కోసం STP పెట్టుకోవాలి, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఆఫ్టర్ దాట్ మీరు వైడనింగ్ చేసుకోవచ్చు. పూర్తి చేసాము. సెకండ్ ఫేజ్ లిస్ట్ కూడా ఆనరబుల్ CM సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఇది టేకప్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ దగ్గర ఉంది అండ్ త్వరగా అప్రూవల్ వస్తుంది. టోటల్ 1000 షెడ్స్ ఆల్మోస్ట్ మనకి 500 పూర్తి అయింది ఆన్ గ్రౌండ్ కూడా, అండ్ మిగతా 500 ఇప్పుడు శాంక్షన్ వస్తుంది. నెక్స్ట్ మంత్ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మంత్ మళ్ళీ మే మంత్లో మళ్ళీ 500 ఇస్తాము. సో మన గోల్ అంటే బిఫోర్ జూన్ టోటల్ 1500 షెడ్స్ కాన్స్టిట్యుయెన్సీలో శాంక్షన్ అయిపోతుంది. అదిలో 500 to 800 పూర్తి కూడా అయిపోతుంది. ఓవరాల్ డిమాండ్ ఇస్ అరౌండ్ 8,000 to 10,000 వరకు డిమాండ్ ఉంది మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో. కానీ అది ఇమీడియట్లీ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 1 yearలో, నెక్స్ట్ 1.5-2 yearలో స్లోలీ ఫండ్స్ ఎన్ఆర్జీఎస్ కింద లేకపోతే స్పెషల్ ఫండ్స్ కింద అంటే పూర్తి చేసి మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు 100% యాన్యువల్ షేర్స్ ఇచ్చేస్తాము. అది అంటే మీకు తెలియజేస్తున్నాం అందరికి. తర్వాత రోడ్ సంబంధించి ఎన్ఆర్జీఎస్ ఫస్ట్ ఫేజ్ లో రోడ్స్ పూర్తి చేసాము 47 kilometers. RNB సంబంధించి టోటల్ 53 CR రావడం జరిగింది 108 kilometers కోసం. అది అంటే టెండర్ కూడా పూర్తి అయింది, కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు. వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్, ఈ వీక్ లో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, మాక్సిమం 10th ఏప్రిల్ కల్లా వర్క్ స్టార్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ 2 months లో పూర్తి చేస్తాము. సో అది మనకి చాలా పెద్ద డెవలప్మెంట్ వస్తుంది. బై జూన్ 108 kilometers వి విల్ కంప్లీట్. ఓకే, ఇదే కాకుండా మనకి కృష్ణగిరి పల్మనేరి హైవే సంబంధించి ఈరోజు మీటింగ్ పెడుతున్నాము. ఇంకా DPR పూర్తి అంటే ఇంకా చేయలేదు, కానీ పూర్తి అయిపోతుంది అండ్ వెరీ సూన్ జూలై నుండి పని స్టార్ట్ అవ్వడానికి ఫుల్ అవకాశం ఉంది. అది మనకి పైన నుండి కమ్యూనికేషన్ రావడం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తారు కాబట్టి నేషనల్ హైవే. 9th ఏప్రిల్ ఉంది. 9th ఏప్రిల్ టెండర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ SC/ST హౌస్ హోల్డ్స్ కి చేసేస్తాము నెక్స్ట్ 3 months లో. SC/ST హౌస్ హోల్డ్స్ కి, నాన్ SC/ST హౌస్ హోల్డ్స్ కి ఇప్పుడు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము. వాళ్ళు అంటే 60% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా వాళ్ళు ఎలా పే చేయాలి, ఎంత కిలోవాట్ వరకు ఎంత సబ్సిడీ పే చేయాలి, అది మొత్తం గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము. మన గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు 2026 డిసెంబర్ వరకు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ రూఫ్ టాప్ సోలార్ పవర్ అయిపోవాలి. అది మన గోల్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు. ఓకే, అది మన ఓవరాల్ ఫైనల్ టార్గెట్. అండ్ లాస్ట్ ఇస్ పెన్షన్ ఫైనల్ వెరిఫికేషన్ చేసి పైన పంపించాము. అండ్ ఇప్పుడు మనకి ఒక రోజు స్పెషల్ పర్మిషన్ వస్తుంది. ఆ రోజు మొత్తం అప్లోడ్ చేసి శాంక్షన్ తీసుకొస్తాం. ఫ్రమ్ మే మంత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మనకి పెన్షన్ 100% సిచ్యువేషన్ బేసిస్ లో అయిపోతుంది. మీ అందరికీ తెలుసు రీసెంట్లీ పెన్షన్ సంబంధించి ఓన్లీ 1 issue వాస్ పెండింగ్ సదరం. అది కూడా మనం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ క్యాంప్ చేసేసాము. ఓన్లీ 2 days లో 6,000 members కి చెక్ చేసాము. అది ఎప్పుడు కూడా జరగలేదు ఎక్కడ కూడా, అంటే ఇది రికార్డ్ బేసిస్ లో చేసాము. సో దాదాపు 14 డాక్టర్స్ వచ్చారు, ఫుల్ ఫెసిలిటీ ఇచ్చి 2 days లో మొత్తం క్లోజ్ చేసేసాము. సో ఇది ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఉంది. ఇండివిజువల్ అంటే ఒక హౌస్ హోల్డ్ లో ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాల్సిందే ప్రభుత్వం వైపు నుండి అది మీకు తెలియచేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ సంబంధించి మాట్లాడతాను. కమ్యూనిటీ అంటే ఆ నార్మల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి. మైనా మహిళా ఫౌండేషన్ అది ఈ రెండు నేను
డావోస్ వెళ్ళినప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద తీసుకువచ్చాము. సో మైనా మహిళా ఫౌండేషన్ అంటే మనకి ఫర్టిలిటీ రేట్ ఎలా అంటే సస్టైనబుల్గా తీసుకురావాలి. అంటే ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం సార్ విజన్ అంటే ఏంటి, ఒక డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఫర్టిలిటీ రేట్ కూడా కరెక్ట్గా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి. పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి, అది వాళ్ళు హెల్ప్ చేస్తారు. సెకండ్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఆనరబుల్ సీఎం సార్ చాలాసార్లు చెప్పారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా మనం ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళ ద్వారా. ఇక్కడ పక్కన అంటే హోండా షోరూమ్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ సెకండ్ ఫ్లోర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తాము. ఓకే, దిస్ మీకు తెలియజేస్తున్నాను. దిస్ 2 MOU సైన్ చేయడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుండి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 MOU సైన్ చేయడం జరిగింది. ఇంకా 2 MOU, ఈ రోజు ఒక MOU సైన్ చేస్తున్నాము ఈ మీటింగ్ తర్వాత. అండ్ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకా ఒక MOU సైన్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 6-7 ప్రాజెక్ట్స్ మనం యాక్చువలైజ్ చేసాము. యాక్చువలైజ్ అంటే అక్కడ మాత్రమే మాట్లాడడానికి కాదు, ఇక్కడ తీసుకువచ్చాము, పని చేస్తున్నారు వాళ్ళు. ఇంకా 4-5 తీసుకువస్తాము. దాదాపు 14-15 ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇక్కడ తీసుకువస్తాము నెక్స్ట్ 5-6 monthsలో. సో ఇది నా వైపు నుండి ఓవరాల్ మీకు ఒక ప్రెస్ బ్రీఫ్. ఓకే, సో దట్స్ ఇట్. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ అడగచ్చు. రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి, టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్ కి 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు, రిలయన్స్ కంపెనీ టెలికాం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో, అనంత్తో, అదే విధంగా వేదికమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది. వాళ్ళు నన్ను ఒకటే కోరారు, ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతకు ఒక ప్రామిస్ చేశా, 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది. వేదికమైన గొట్టపాటి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి 30 రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది. పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి 100 ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. నేను చెప్పాను, పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ప్రతిరోజు 15 నుంచి 20 కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా 7:30-8 నైట్ హాల్ట్ కి వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు. సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు. గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం. అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు, మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువకులు, రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు, దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు. అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కనిగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది.